ఊరువులు అంటే తొడలు. అమ్మవారి ఊరువులు మృదువుగా, కోమలంగా ఉన్నాయి. వాటి మార్దనం ఒక్క కామేశ్వరుడే తెలుసుకోగలడు. భర్తకు మాత్రమే తెలియడం అనేది పరమ పతివ్రత లక్షణం. అమ్మవారు సగం, అయ్యవారు సగం కనుక, అనగా అర్ధనారీశ్వరులు కనుక ఆమె గురించి కామేశ్వరుడికి, కామేశ్వరుని గురించి ఆమెకు మాత్రమే తెలుస్తాయి. వాక్కు అర్థంలాగా కలిసి ఉండే ఈ ప్రకృతి పురుషుల మహాత్యం వారిద్దరికీ తప్ప మరొకరికి ఏం తెలుస్తుంది? ఈ పవిత్ర సౌభాగ్య మార్ధవాలైన తొడలపై త్రిమూర్తులను కూడా పసిపాపలుగా చేసి పడుకోపెట్టుకొని ఆడిస్తోంది అమ్మవారు. ప్రపంచ ప్రళయ కాలంలో శ్రీ మహావిష్ణువును పసిపాపగా చేసి తొడలపై పడుకోపెట్టుకొని ఆడించినది అమ్మవారేనని స్వయంగా శ్రీహరి బ్రహ్మకు, ఈశ్వరునికి చెబుతాడు. సాముద్రిక శాస్త్రం ప్రకారం కూడా ఉత్తమ స్త్రీ ఊరువుల సకల శుభలక్షణాలతో మృదువుగా ఉంటాయి. ఈ మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహ అనేది నానుడి. పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు రుణానుబంధం ఉంటేనే లభిస్తాయి. అది లేక సంతానం కోసం అలమటించిపోయే వారికి ఈ మంత్రం తారకమే. 3 నెలల పాటు ఆవు పాల నుండి తీసిన వెన్న అమ్మవారి పటానికి నివేదన చేస్తూ రోజూ ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. జపం అయ్యాక వెన్నను భార్యాభర్తలిద్దరిలో ఎవరో ఒకరో లేక ఇద్దరూ కలిసో తినాలి. భక్తి శ్రద్ధలను బట్టి చాలా తొందరగా ఈ మంత్ర ప్రభావంతో సంతానం కలుగుతుంది. శీఘ్ర ఫలితానికి జపాన్ని పెంచి 1000 సార్లు చేసుకోవాలి. ఈ మంత్రం తెలుసుకుందాం. ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్వితాయై నమః. ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్వితాయై నమః. ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్వితాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.